కాన్సంట్రేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇది కాన్సంట్రేట్ చేయకుండా వదిలే. యాక్చువల్‌గా నేనెంతో ఆశపడేది నా ప్రాణం కాపాడుకోవాలి. అందరికి జీవించాలనే ఆశ ఉంటది గదా! అందరికుంటది గదా! బై డిఫాల్ట్. డిఫాల్ట్. అప్పుడు జీవించాలనే ఆశకి ఏదయ్యా ఇంపార్టెంట్? జీవించడానికి ఆహారం ఇంపార్టెంట్. ఓకే. నీవు తింటూ ఉండు బాగుంటావా? లేదు. కరెక్ట్‌గా తిను చివరి వరకు ఉంటావా? లేదు. ఇది దాటి ఇప్పుడు ఒక గ్రూప్ ఎక్కడికెళ్ళిందంటే తినడానికి కూడా సమయం లేకుండా పనిచేస్తున్నారు. సరేనా? ఒక కాలంలో ఆహారముకై జీవించాము. ఇప్పుడు మందది కాదు. సాధించడం, పేరు, ప్రఖ్యాతి ఇవని చెప్పుకున్నామా? పిరమిడ్ కట్టిందెవరు? ఈజిప్షియన్స్. అయితే పిరమిడ్ కట్టిన వారి యొక్క పేరింకా తెలీదు. పిరమిడ్స్ కట్టింది ఎవరనేది తెలీదు. అందులో వచ్చి పర్టికులర్ ఈ ఫరో అనేది కాదు. ఏదో ఒక ఫరో పీరియడ్‌లో కట్టబడింది అనేది చూస్తున్నాం. ఈ ప్రపంచములో ఎన్నో గొప్ప సాధనలు చేసిన వారు మరోబడ్డారు. చరిత్ర తరలిపోయింది. అప్పుడు ఈ లోకములో నిరంతరమైంది ఏది? ఎంత గొప్ప సామ్రాజ్యం! 70% ప్రపంచాన్ని ఏలినవాడే అలెగ్జాండర్. 70% మెడిటేరియన్ సీ దగ్గర నుంచుని చెప్పాడంట. ఆ స్టేట్మెంట్ ఉంది బయోగ్రఫీలో. దీని తర్వాత నువ్వు జలమయంగా ఉన్నావు, నిన్నెలా పట్టుకునేది? నువ్వు మాత్రం ల్యాండ్ అయితే నిన్ను పట్టుకునేవాణ్ణి. అంతవరకు వేగం. వేగం. బైబిల్లో అది రికార్డ్ అయ్యి అవును, 33 సంవత్సరాల్లోగా చేసి అది ముగించాడు. బట్ ఈరోజు అలెగ్జాండర్ సంతతి ఎక్కడ? ఏదో హిస్టరీలో అలెగ్జాండర్ గురించి చదివాం. కానీ ఈరోజు ఆ సంతతి ఎక్కడ? వారి పిల్లలకు ల్యాండ్ ఉందా ఇప్పుడు? ఈరోజు అదేలాగా ఈరోజు మీరు చేర్చి పెట్టేటువంటిది 4 జనరేషన్స్ తర్వాత మీ పిల్లల దగ్గర ఉంటుందా? ఒక గొప్ప ఈ యొక్క బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు, 3 జనరేషన్స్కి పైన ఒక బిజినెస్ వచ్చి సక్సెస్ఫుల్గా జరిగేదొచ్చి రేర్ అంటున్నాడు. 3వ జనరేషన్లో అది డౌన్ అయిపోతుంది. 4వ జనరేషన్లో అదొచ్చి ఏమీ లేకుండా పోవడానికి అవకాశాలున్నాయి అనేటువంటిది క్యాల్కులేషన్లు చెప్తున్నాడు. 4 జనరేషన్స్ ఆయన లెక్క ప్రకారం 120 ఇయర్స్ చెప్తున్నాడు, లేక 150 ఇయర్స్ చెప్తున్నాడు. సో ఈ విధంగా మనం ఇంత చేర్చి పెడుతున్నాం, ఇంత చేస్తున్నాం, మనం పరిగెత్తుతూ ఉన్నాం. కొందరిని నేను చూస్తున్నప్పుడు దేవుడు ఈ స్థలంలో తిరిగి తిరిగి చింతింపకుడి, చింతించుట వలన శరీరము, కొంతమందిని చూస్తే స్పిరిచువల్ పర్సన్స్గానే ఉన్నారు, కానీ డిప్రెషన్ యొక్క శిఖరంలో ఉన్నారు. టెన్షన్గానే ఉంటారు. ఎప్పుడు చూసినా అతనితో మాట్లాడటానికి వైఫ్ భయపడుతుంటది, పిల్లలు మాట్లాడటానికి భయపడతారు. ఇలా ఇద్దరును మాట్లాడటానికి కూడా భయపెట్టేటువంటి మనిషితో ఎలాగ మాట్లాడేది? ఎందుకు జీవించాలి? కొంతమందిని చూస్తే 24 అవర్స్ టెన్షన్. ఒక వ్యక్తిని గురించి చెప్పారు, హఠాత్తుగా 2ంటికి లేస్తాడట. అలా లేచి అది చేయాలి ఇది చేయాలని 4-5 గంటల వరకు ఆలోచిస్తాడట. 5ంటికి పడుకుంటాడు, తిరిగి 7ంటికి లేస్తాడు. ఇప్పుడు ఇంత కష్టపడి ఏం చేయబోతాం? ఎండ్ ఆఫ్ ద డే ఈయన 70, 80, 90 కదా. ఒకే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి? ఇవన్నీ ఎవరికి ఉంచి వెళ్తున్నాను? నా పిల్లలకు ఉంచి వెళ్తున్నాను, అంతే కదా. ఒక విషయాన్ని చూసినట్లయితే ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ చోట దేవుడొచ్చి కాకులను గురించి చెప్తున్నాడు. అవును. ఈ కాకులను గురించి మీరు ఎప్పుడన్నా చూశారా? దాని దగ్గర ఒక మంచి గుణం ఉంటుంది, చూశారా? ఆ గుడ్డు పెట్టి పొదిగేంత వరకు గూడు కడుతుంది. గూడు కట్టేటువంటి కాలం ఒకటి ఉంది. పొదిగిన తర్వాత ఆ గూటిని చెరిచేస్తుంది. తన ఇంటిని ఏం చేస్తుంది? నాకొక అవసరత వచ్చింది, నేనొకటి చేశాను. అవసరత ముగిసింది, అది నేనేం చేశా? ముగించాను. సరి ఆ తర్వాత నువ్వు ఈ గూటిని ఉంచినట్లయితే అప్పుడు నీ వరకు పొదిగావు, మరొక కాకి వస్తుంది. అప్పుడు అదొచ్చి ఏం చేయాలి? తిరిగి అది గుడ్డు పెట్టి పొదిగించుకోవాలి గదా. అదొక గూడు కట్టాలి. నువ్వుంచొచ్చంటే ఆ కాకి అంటది, దానికి కావలసిన గూడు అది కట్టుకొని. అప్పుడే ఆ యొక్క కాకికి తన ఇమ్యూనిటీ పవర్ నుండి అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. నేనిప్పుడు చేర్చిపెట్టి వెళితే ఆ కాకి యొక్క కాన్ఫిడెన్స్, మరొక జనరేషన్, దానికి గూడు కట్టడమే తెలియకుండా పోతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మన యొక్క అవసరత ఏమై ఉన్నదనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ లిమిట్ మనకు తెలియలేదు, అదే సమస్య. నాకొచ్చి